జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా ఎవరో పరే వాళ్ళలా వెళ్ళిపోతున్నారు. భలే దాని బుజ్జమ్మ, మేము ఇక్కడికి రావాలని రాలేదు, వేరే పని మీద వెళ్తూ ఆగాం అంతే. రాత్రిపూట లోపలికి ఎందుకు లేని రాలేదమ్మా అంతే. అంతేగాని ఊరికే ఫోన్ చేసి ఫార్మాలిటీకి మాట్లాడి మీ దారిని మీరు వెళ్ళిపోతారా? ఇక్కడికి వచ్చానని కూడా నాతో చెప్పరా నాన్న? అది కాదమ్మే. పద్దు చూడు, బుజ్జమ్మ కోపం వచ్చింది. నేను చెప్పానా తెలిస్తే కోపడుతుందని? నువ్వే వినలేదు. నిజం చెప్పండి నాన్న, ఇదంతా మాన్సి మేడం వల్లే కదా? ఇంకా మాన్సి మేడం చేసిన అవమానాన్ని మర్చిపోలేదు. అందుకే ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నారు కదా? చచ్చా, అదేం కాదు బుజ్జమ్మ. మాన్సి మేడం వచ్చి క్షమాపణ చెప్పాక కూడా ఇంకా ఆ విషయం ఎందుకు మనసులో పెట్టుకుంటాం? బాగా పొద్దుపోయింది కదా బుజ్జమ్మ, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని రాలేదు. అవునమ్మే, మీ నాన్న నిజమే చెప్తుండారు. మరి ఫోన్లో ఎందుకు నాకు ఎలాంటి సమస్య లేదు కదా అని గుచ్చి అడిగారు? అది మేము ఊరికే. మేడం, మీరు అడిగిన సలాడ్ రెడీ అయింది. ఓకే, నా రూమ్లో పెట్టి నేను కాసేపు తర్వాత తింటాను. నాకు అర్థమైంది నాన్న. తనని చూసి చనిపోయిన రాజనందిని గారు ఇంట్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అన్న భయంతోనే నాకు ఫోన్ చేశారు కదా? విషయం ఇది అని అడగలేక, అడిగితే ఏమంటారోనని నేను బాగానే ఉన్నానా లేదా అని ఆరా తీసి, నన్ను కూడా గట్టిగా అడగలేక మదనపడి వెళ్ళిపోతున్నారు. అంతేనా బుజ్జమ్మ? అది నువ్వుండు సుబ్బు, అన్నిటికీ నసుగుతా ఉంటావు. అమ్మీకి అర్థమై అడిగినా కూడా ఇంకా దాపరికం దేనికి? అవునమ్మే, అందుకే భయపడి నీకు ఫోన్ చేసుండాము. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుండదే? చనిపోయిన రాజనందిని గారు ఎలా వచ్చారు? అమ్మా, నువ్వు కంగారు పడకు. అసలు తను రాజనందిని కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.